హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి రెండింటికి కామన్గా అడిగేటటువంటి విద్యా దృక్పథాలు టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 46. ఉపాధ్యాయులందరూ కలిసి ప్రతి ఒక్క పాఠశాల అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు వేయడమే. ఉపాధ్యాయులందరూ కలిసి ప్రతి ఒక్క పాఠశాల అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు వేయడాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ స్కూల్ కాంప్లెక్స్. స్కూల్ కాంప్లెక్స్. విద్యా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసిన సంవత్సరం. విద్యా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆన్సర్ ఈస్ 1987 నుంచి 89 వరకు. 1987 నుంచి 89. ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ. ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ రాష్ట్ర వనరుల కేంద్రం. రాష్ట్ర వనరుల కేంద్రం. RIE అంటే ఏమిటి? RIE అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సౌత్ ఇండియాలో RIE కేంద్రం ఎక్కడ ఉంది? సౌత్ ఇండియాలో RIE కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ మైసూర్. మైసూర్లో ఉంది. MRC అంటే ఏమిటి? MRC అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ మండల్ రిసోర్స్ సెంటర్. మండల్ రిసోర్స్ సెంటర్. గుణాత్మక విద్యను అందజేయడానికి మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? గుణాత్మక విద్యను అందజేయడానికి మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ మండల వనరుల కేంద్రం. మండల వనరుల కేంద్రం MRC. విద్యార్థి పూర్తి వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ఏది? విద్యార్థి పూర్తి వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ఏది? ఆన్సర్ ఈస్ ప్రవేశ నిష్క్రమణ రిజిస్టర్. ప్రవేశ నిష్క్రమణ రిజిస్టర్. పాఠశాల పనిచేసిన రోజులు, విద్యార్థులు హాజరైన రోజులు, బడి మానివేసిన రోజులు తెలిపేది ఏది? పాఠశాల పనిచేసిన రోజులు, విద్యార్థులు హాజరైన రోజులు, బడి మానివేసిన రోజులు తెలిపేది ఏది? ఆన్సర్ ఈస్ విద్యార్థుల హాజరు పట్టి. విద్యార్థుల హాజరు పట్టి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏర్పరిచే రికార్డ్. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏర్పరిచే రికార్డ్ ఏది? ఆన్సర్ ఈస్ పాఠశాల క్యాలెండర్. పాఠశాల క్యాలెండర్. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల స్థాపించిన సంవత్సరం, సాధించిన విజయాలు, జరిగిన ముఖ్య సంఘటనలు నమోదు చేసే రిజిస్టర్ ఏది? పాఠశాల స్థాపించిన సంవత్సరం, సాధించిన విజయాలు, జరిగిన ముఖ్య సంఘటనలు నమోదు చేసే రిజిస్టర్ ఏది? ఆన్సర్ ఈస్ లాంగ్ బుక్. లాంగ్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల ఖర్చులు, విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు నమోదు చేసే రిజిస్టర్ ఏది? పాఠశాల ఖర్చులు, విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు నమోదు చేసే రిజిస్టర్ ఏది? ఆన్సర్ ఈస్ క్యాష్ బుక్. క్యాష్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి బౌద్ధిక, మానసిక, సాంఘిక, నైతిక, మనోవైజ్ఞానిక విషయాలను నమోదు చేసేది. విద్యార్థి యొక్క భౌతిక, మానసిక, సాంఘిక, నైతిక, మనోవైజ్ఞానిక విషయాలను నమోదు చేసేది ఏది? ఆన్సర్ ఈస్ క్యుములేటివ్ రికార్డ్. క్యుములేటివ్ రికార్డ్. పాఠశాలల్లో రికార్డ్స్ నిర్వహణకు బాధ్యత వహించేవారు ఎవరు? పాఠశాలల్లో రికార్డ్స్ నిర్వహణకు బాధ్యత వహించేది ఎవరు? ఆన్సర్ ఈస్ ప్రధానోపాధ్యాయుడు. ప్రధానోపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్. రేడియో ప్రసారాలు మొదటిసారిగా బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ద్వారా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? రేడియో ప్రసారాలు మొదటిసారిగా బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ BBC ద్వారా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 1920 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక పాఠశాలల్లో ఉండవలసిన కనీస విద్యార్థుల సంఖ్య. ప్రాథమిక పాఠశాలల్లో ఉండాల్సిన కనీస విద్యార్థుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈస్ 20. ఆన్సర్ ఈస్ 20.
బోధనాభ్యాసన పరికరాల ప్రదర్శన ప్రశ్న పత్రాల తయారీకి శిక్షణ ఇచ్చే కేంద్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఎంఆర్సి. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి కాలక్రమ పట్టిక దేనికి సంబంధించింది? తరగతి కాలక్రమ పట్టిక దేనికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ విద్యా సంబంధమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల క్యాజువల్ లీవ్ రిజిస్టర్ దేనికి సంబంధించింది? ఉపాధ్యాయుల క్యాజువల్ లీవ్ రిజిస్టర్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన రాష్ట్రం? మన దేశంలో మొట్టమొదటిగా ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించిన రాష్ట్రం? ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఆర్జిత సేవల సంఖ్య? ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఆర్జిత సెలవుల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈజ్ 6.